ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మన దేవుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి దేవాది దేవుని సన్నిధానంలో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా దిగులు పడకండి, ఎవరు కూడా బాధపడకండి. అందరూ బాగుంటారు. దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనము వాక్యంని ధ్యానించుకుందాము. అంతకంటే ముందు మనం ఈ దిన వాక్యంను చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 33లో మనం చూసినట్లయితే ఏముందంటే, బట్ స్ట్రైవ్ ఫస్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉంది అనమాట. తెలుగులో చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాసిందనమాట. ఒక మాట మనం ప్రార్థన చేసుకొని మనం ముందుకు వాక్యంని ధ్యానించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధర మహోన్నతుడ మహిమగల తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ఈ క్షణం ముందు దేవాయ మీ సన్నిధికి వచ్చేటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ఈ క్షణం ముందు రాజా నాయన మీ సన్నిధిలో ప్రజా నేను వాక్యంని ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి, ప్రజా నీ కృప, నీ కరుణ తండ్రి మాకు తోడుగా ఉంచమని మీ సన్నిధానం వేడుకుంటున్నాము తండ్రి. వాక్యం ని చెప్పుటకు తండ్రి సరిదన నాయన మీరు నాకు మాటలు ఇవ్వండి. ఏసయ్యా మీకే స్తోత్రం తండ్రి. నాకు జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి ప్రభు, మీకే స్తోత్రం తండ్రి. నేను కాదు దయగలిగిన తండ్రి, మీరే రజనైన వాక్యం మాట్లాడమని మీ సన్నిధానం వేడుకుంటున్నాం తండ్రి. వింటున్న ప్రియులకు తండ్రి సరదనని బిడ్డలకు తండ్రి అది అర్థం అవునట్లుగా వారికి తండ్రి సరదనైనా సమాధానకరంగా ఉండినట్లుగా దేవ సరదన వారి హృదయంలో నాటుకుపోనట్టుగా మీరు దీవించమని నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం. అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 33 చూసినట్లయితే, బట్ స్ట్రైవ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే, మొదటగా దేవుని నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతుకుడి అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం పై భాగంలో చూసినట్లయితే అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పి వాళ్ళు చింత చేస్తూ ఉన్న సమయంలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, వాటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని రాజ్యం మీరు వెతికి ఆలోచిస్తూ దాని గురించి పాకులాడుతూ ఉండేవారుగా ఉంటున్నారు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మొదటిగా దేవుని రాజ్యం, ఆయన నీతిని మొదటిగా వెతకండి, దాని తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, అది మనలో ఉంటుందా, లేదా మన మధ్యలో ఉంటుందా, లేక అది గొప్ప మహిమతో శక్తితో రానై ఉన్నదా దేవుని రాజ్యము అనేది మనం చూసుకున్నాం. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏమిటంటే దేవుని సార్వభౌమ పరిపాలన, ఆయన శక్తి, ఆయన అధికారంతో కూడినది అనమాట. హల్లెలూయా. దేవుని పాలన, మరి ఆయన శక్తి, మరియు ఆయన అధికారంతో కూడినది. సమస్త సృష్టిని ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. సమస్త సృష్టిని ఆయన సృజించి ఆ సమస్త సృష్టిని ఆయన శక్తితో, ఆయన మహిమతో ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ భూమి మీద అయితే ప్రస్తుతానికి ఆయన రాజ్యం ఎక్కడుందంటే, ఆయన రాజ్యం ఎక్కడుందంటే విశ్వాసుల హృదయంలో ఆయన రాజ్యము ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తం అవుతా ఉంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే భూమి మీదకి కూడా ఆయన రాజ్యము, భూమి మీద కూడా రాజ్యం ఏమవుతుందంటే స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ప్రస్తుతానికి భూమి మీద ఆయన రాజ్యము పరిశుద్ధ విశ్వాసుల హృదయంలో వ్యక్తమవుతున్న ఆ రాజ్యం ఏమిటంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికల్లో రాస్తా ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 14 వర్సెస్ 17 మనం చూసినట్లయితే, రోమన్స్ చాప్టర్ 14 వర్సెస్ 17 మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ is not food and drink but righteousness, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. దేవుని రాజ్యము భోజనమును
పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఈ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇది మనలోనే ఉంది అని చెప్పి ఇక్కడ పౌలు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. మనలోనే ఉంది, ఇవన్నీ మనలోనే ఉంది దేవుని రాజ్యం అని చెప్పి ఇక్కడ పౌలు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. అయితే మన ఈ దినం మన టాపిక్ ఏంటంటే, ఈ దినం మన టాపిక్ వచ్చేసి రాజ్యంలో ఒక విషయం అంటున్నది నీతి. దేవుని రాజ్యం ఉండే నీతి అనేది మన టాపిక్ అనమాట. రైచియస్నెస్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ రైచియస్నెస్ అనేది చూద్దాం. మరి రైచియస్నెస్ అంటే ఏమిటి? రైచియస్నెస్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒకని తలంపులైనా కానీ, ఒకని ప్రవర్తన అయినా కానీ, ఒకని ఆలోచనలైనా కానీ, ఒకరి క్రియలైనా కానీ, ఒకరు తీసుకునే నిర్ణయాలైనా కానీ, ఒకరు మాట్లాడే మాటలైనా కానీ సరైనవిగా ఉన్నట్లయితే ఏమంటారంటే నీతి అని చెప్పి పిలువబడుతుంది అనమాట. దేవుని దృష్టిలో సరైనవిగా ఉన్నట్లయితే ఒకరి ఆలోచనలే కానీ, తలంపులే కానీ, క్రియలే కానీ, మాటలే కానీ, ప్రవర్తననే కానీ దేవుని దృష్టిలో అయినవిగా ఉన్నట్లయితే, ఆయన తను తీసుకునే నిర్ణయంలే కానీ దేవుని దృష్టిలో సరి అయినవిగా ఉన్నట్లయితే, ఎవరైతే దేవుని సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద ఆనుకొని జీవిస్తూ ఉంటారో ఆ జీవితం ఏమంటారు అంటే నీతికరమైన జీవితం అంటారు అనమాట. ఆ జీవితం నీతికరమైతే ఒకరు సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన నమ్మకంతో దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నట్లయితే ఆ జీవితాన్ని ఏమంటారంటే నీతికరమైన జీవితం అంటారు అనమాట. ఆ జీవితం ఏమంటారంటే రైచియస్నెస్ అని చెప్పి ఇక్కడ పరుస్తా ఉన్నారనమాట. మనం చూసినట్లయితే 1 యోహాను 3:7 చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే ఎవరైనాను నీతి కార్యములు చేసినట్లయితే వారు ఏమంటారంటే నీతిగా అని పిలువబడతారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ జాన్ చాప్టర్ 3:7 మనం చూసినట్లయితే చిన్న మోసపరచకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని చెప్పి ఆ వాక్యంలో ఉందన్నమాట. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని చెప్పి ఆ వాక్యంలో తెలియపరుస్తాను అనమాట. ఇంగ్లీష్ లో ఏముందంటే whoever does what is right is righteousness just as he is righteous అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తాను అనమాట. అట్లయితే దేవుని కనులు, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే మనం చదువుకుందాం. ఇక్కడ Psalms chapter 33:18-22 వరకు మనం చూసినట్లయితే, Psalms chapter 13:18 and 19 మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, వారి ప్రాణములను మరణం నుంచి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద నిలిచిందంట? ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి మీద దేవుని దృష్టి నిలిచినది అనమాట. వారి ప్రాణములను కాపాడుటకు, కరువులలో వారికి కాపాడుటకు దేవుని దృష్టి ఏమవుతుందంటే వారి మీద నిలిచింటుంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు అనమాట. అట్లయితే నీతిమంతుడు దేంట్లో ఆనందిస్తాడు అన్నట్లయితే నీతిమంతుడు ఇక్కడ యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాడు, ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది అంటున్నాడు అనమాట. ఇక్కడ నీతిమంతుడు ఎలా ఉంటాడంటే యెహోవా నామమును బట్టి సంతోషిస్తూ ఉంటాడు, యెహోవా నామమును బట్టి ఆనందిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయనే మనకు సహాయము, ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉంటాడు అనమాట. నీతిమంతుడు ఏం చేస్తుంటాడంటే యెహోవాయే నాకు సహాయకుడు, యెహోవాయే నాకు ఆశ్రయ దుర్గము, యెహోవాయే నన్ను కాపాడువాడు అని చెప్పి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఇక్కడ ఏం చేస్తుంటాడంటే ఉంటున్నారు అనమాట. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టేవారు నీతిమంతులుగా ఉంటున్నారు అనమాట. అట్లయితే బైబిల్ ఏం చెప్తున్నది ఏమంటే బైబిల్ ఏముంటున్నదంటే Romans chapter 3:10 ఏం రాసి ఉంటున్నదంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాసి ఉంటున్నది అనమాట. Romans chapter 3:10 మనం చూసినట్లు అనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడూ లేడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తాను. రోమన్స్ చాప్టర్ 3:10 ఏముందంట, 10 and 11 చూసినట్లయితే నీతిమంతుడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో పరుస్తా ఉందన్నమాట. అట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవాది దేవుడు ఏం మనం పిలిచింటున్నాడు అంటే నీతిమంతులు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ పిలిచింటున్నాడు. కొంతమందిని వాళ్ళని నీతిమంతులు అని చెప్పి దేవాది దేవుడు పిలిచింటున్నాడు. వాళ్ళని నీతిమంతులు అని ఎందుకు పిలిచింటున్నాడు అంటే వాళ్ళ క్రియలను బట్టి, వారి విశ్వాసములను బట్టి దేవాది దేవుడు కొంతమందిని ఇక్కడ నీతిమంతులు అని చెప్పి పిలువబడుతున్నాడు అనమాట. ఉదాహరణకు మనం చూసినట్లయితే మొదటి మానవులైన ఆదాము హవ్వల రెండో కుమారుడు ఏబేలును చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏబేలు గురించి ఏం రాసింటున్నదంటే ఏబేలు నీతిమంతుడు అని చెప్పి ఇక్కడ రాసింది అనమాట. ఏబేలు నీతిమంతుడు అని చెప్పి ఇక్కడ రాసింది. మాథ్యూ చాప్టర్ 23:25 మనం చూసినట్లయితే నీతిమంతుడైన ఏబేలు రక్తము అని చెప్పి అక్కడ రాసింది. ఏముందంటే నీతిమంతుడైన ఏబేలు రక్తము అని చెప్పి అక్కడ రాసిందనమాట. ఇప్పుడు ఏబేలు నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? ఇక్కడ ఏబేలు నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? ఆయన చేసిన క్రియలేంటి, ఆయన చేసిన కార్యములేంటి, ఆయన హృదయం దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నది అని అంటే మనం చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 11:4 మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే బై ఫెయిత్ Abel offered to God more acceptable sacrifice than Cain. Through this he received approval as righteous పర్సన్ అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. విశ్వాసముతో ఏబేలు ఏం చేస్తున్నాడంటే విశ్వాసంతో దేవునికి అంగీకారయుక్తమైన అర్పణ దేవునికి అర్పించుతున్నాడు అనమాట. విశ్వాసంతో దేవునికి అంగీకారయుక్తమైన అర్పణ ఏబేలు దేవునికి అర్పించుతున్నాడు. కాబట్టి దేవుడు ఆ అర్పణను స్వీకరించుతున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అనమాట, నీతిమంతుడు అంటున్నాడు అనమాట. దేవుని అటువంటి అర్పణ ఆయన ఏమి ఇచ్చింటున్నాడు అబ్బా అని అంటే ఆయన ఇక్కడ ఏబేలు చూసినట్టయితే మందలను కాసే పని చేసేవాడు అనమాట. కయ్యని చూసినట్టయితే పొలంలో పని చేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా, పొలంలో పని చేసేవాడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏబేలు ఏం చేస్తుంటున్నాడు అంటే తన గొర్రెల మందలో అప్పుడే పుట్టింటున్న దాన్ని, క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుంటున్నాడు అనమాట, దేవునికి అర్పణగా అర్పించుతున్నాడు. ప్రథమది మొదటిది అప్పుడే పుట్టేది తెచ్చి ఏం చేస్తున్నాడు అంటే మన దేవునికి అర్పణగా అర్పిస్తుంటున్నాడు. కయ్యను ఏం చేస్తున్నాడు అంటే తన పొలంలో వచ్చినదంతా తీసుకుని అంతా వాడుకొని ఆఖరణ ఏమైతే మిగిలిందో అది దాన్ని తీసుకొచ్చి అర్పణగా ఇస్తుంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమైందంటే శ్రేష్టమైనది దేవుడు ఏబేలు అర్పించిన శ్రేష్టమైనది దేవుడు అంగీకరించుతున్నాడు. కయ్యని దేవుడు లేదనమాట. విశ్వాసంతో ఏబేలు ఏం చేస్తుంటాడంటే శ్రేష్టమైనది అంగీకారయుక్తమైనది అర్పణ చేసింటున్నాడు. కాబట్టి ఏబేలు ఏమని పిలువబడుతున్నాడు అంటే ఇక్కడ నీతిమంతుడు అని చెప్పి ఇక్కడ పిలువబడతా ఉన్నాడు అనమాట. రెండోదిగా మనం చూసినట్టయితే హానోకును మనం చూస్తా ఉన్నాము. హానోకు దేవునితో నడుచుంటున్నాడు, విశ్వాసంతో దేవునితో నడుచుంటున్నాడు. అదేవిధంగా ఆయన దేవుడికి ఇష్టడుగా కూడా నడుచుంటున్నాడు అనమాట. హల్లెలూయా, దేవునితో నడుచుంటున్నాడు, దేవునికి ఇష్టడుగా నడుచుంటున్నాడు అనమాట. హీబ్రూస్ చాప్టర్ 11:5 మనం చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 11:5 దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ వాక్యం ఉందన్నమాట. హల్లెలూయా. హీబ్రూస్ చాప్టర్ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను, మరణ సాక్ష్యం పొందెను. హల్లెలూయా. హానోకు ఎలా ఉన్నాడంట, దేవునితో నడిచినవాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు, అదేవిధంగా దేవునికి ఇష్టడై ఉన్నవాడు అనమాట. అంటే దేవునికి ఇష్టడై ఉండంటే ఎలా జీవించుంటున్నాడో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్నేహితుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే నువ్వు ఎలా జీవించావు స్నేహితులతో పాటు, ప్రతి విషయం స్నేహితులతో పంచుకుంటూ, ప్రతి విషయం అంతంత చెప్పుకుంటూ, ఏది కూడా ఆయనతో దాచకుండా ప్రతి విషయం ఆయనతో చెప్పుకుంటూ, నీ సంతోషమైన కానీ దుఃఖం
కొంచెమైనా కానీ సమస్తమైనతో పంచుకుంటూ జీవించే ఆ జీవితం ఏమైతుంది అంటే, నీ స్నేహితుడు ఎలా అయితే ఇష్టపడతాడో అంతకంటే గొప్పగా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అనమాట. దేవునితో ఆ విధంగా నడుచుంటున్నాడు. దేవునితో ఆ విధంగా నడిచి ఏమవుతున్నదంటే, ఒకరోజు దేవుడు ఆయన మరణంని చూడకుండా దేవాది దేవుడు ఆయనని తీసుకొని వెళ్ళిపోయింటున్నాడు అనమాట. అలా దేవునితో నడుచుంటున్నాడు, దేవునికి ఇష్టడుగా నడుచుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది మనం చూడగా నోవాని మనం చూస్తా ఉన్నాము. జెనసిస్ చాప్టర్ 6:9 లో మనం చూసినట్లయితే, నోవా వాజ్ రైచియస్ మ్యాన్, బ్లేమ్లెస్ ఇన్ హిస్ జనరేషన్, వాజ్ వాక్డ్ విత్ గాడ్ అని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నామంట. నోవా నీతిమంతుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవా దేవునితో నడిచెను. హల్లెలూయా. నోవా ఎలా ఉన్నాడంట? నిందారహితునిగా ఉన్నాడు, నీతివంతంగా ఉన్నాడు. నోవా నిందారహితంగా ఉన్నాడు. అదేవిధంగా దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ నోవా దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. నోవా నీతివంతంగా అంటే ఆయన ఉంటున్న ఆ సమయంలో ఆయన చుట్టూరుగా ఉన్న ప్రజలు, ఆయన చుట్టూరుగా ఉన్న దేశంలో ఆ జనులందరూ ఏమవుతుందంటే పాపంతో నిండుకొని ఉన్నవారనమాట. పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో, చెడ్డ క్రియలతో నిండుకొని ఉన్నవారు. వారి మధ్యలో నీతిగా బ్రతికింది ఎవరంటే నోవా ఒక్కడే అనమాట. అక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి తలంపులలో పాపము, ఆలోచనలలో పాపము, చూపులలో పాపము, ప్రవర్తనలో పాపము, వారు ఊహించుకునే ఊహలలో పాపము, వాళ్ళు చేస్తున్న క్రియలలో పాపము, అంత పాపంతో కూడిన ఆ సమయంలో నోవాహు ఒక్కడే నీతిమంతునిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అదేవిధంగా దేవునితో ఎల్లప్పుడూ సంభాషిస్తూ మాట్లాడుతూ జీవించేవాడు అనమాట. లోకమంతా ఒక విధంగా ఉంటే నోవాహు ఒక్కడ ఒక విధంగా ఉన్నాడు. ఆ సమయాన నోవాహు దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే, నేను జల ప్రళయంలో రప్పిస్తాను, భూమి అంతటిని తుడిచేస్తానని జనులను చేసినందుకు నేను దుఃఖపడుతున్నానని చెప్పి దేవాది దేవుడు బాధపడి జల ప్రళయం రప్పించి అంత భూపైన ఉన్న జనంలందరినీ చంపారని చూసినప్పుడు భూమి మీద చూడగా నోవాహు ఒక్కడే నీతిమంతునిగా కనపడుతున్నాడు అనమాట. హల్లెలూయా. నోవా ఒక్కడే నీతిమంతునిగా, నిందారహితంగా కనపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నోవాను దర్శించి నోవాతో మాట్లాడుతున్నాడు. నోవాను దర్శించి నోవాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నీ ఒక పొడవ కట్టుకో, నువ్వు వెళ్ళి ఒక పొడవ కట్టుకో, దాంట్లో నీ కుటుంబాన్ని తీసుకొని పో, నీ జలంలో నీళ్ళని జల ప్రళయం రప్పిస్తున్నాను, ఇదంతా నాశనం చేస్తాను అని చెప్పి అక్కడ దేవుడు నోవాతో చెప్తా ఉన్నాడు అనమాట. ఆ నోవా ఏం చేస్తున్నాడంటే, ఆ మాటలను తిరస్కరించకుండా, ఆ మాటలను త్రోసివేయకుండా, దేవుడు చెప్పిన ప్రకారమే నమ్మి విశ్వసించి ఆ ప్రకారమే ఏం చేస్తున్నాడంటే అలా పొడవ కట్టడము ప్రారంభం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు నమ్మి, దేవుని మాటలు విశ్వసించి అక్కడ పొడవ కట్టడం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పొడవ కట్టడం ప్రారంభం చేసింటున్నాడు. ఎన్ని రోజులు చేసింటున్నాడు అంటే, అది పొడవ కట్టడము అది 120 years వరకు ఆ పొడవ కట్టడము జరిగింటున్నది అనమాట. 120 years వరకు పొడవ కట్టడం జరిగింటుంది. ఒకవైపు 120 years పొడవ కడుతున్నాడు, ఇంకొక వైపు ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ ఉన్న జనాలందరికీ హెచ్చరికిస్తున్నాడు, అక్కడ ఉన్న జనాలందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని ఉగ్రత ఇలా వస్తుంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ మనస్సు మార్చుకోండి, దేవుని కోపం ఎలా వస్తుందని చెప్పి వాళ్ళకి చెప్తున్న వాళ్ళ వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, ఆయన వెక్కిరిస్తున్నారు, ఇంకా కించపరుస్తున్నారు, ఆయనను దూషిస్తున్నారు, ఆయన త్రోసివేస్తున్నారు. ఆ విధంగా అప్పుడున్న జనాలు ఉండేవారు అనమాట. కానీ నోవా ఏం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, ఆ పొడవను కట్టుకుని ఉన్నాడు. ఆఖరి సమయంలో 120 years తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవుడే వారిని లోపలికి పంపించేసి, పొడవలోనికి పంపించేసి డోర్ మూసేసి ఉంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. డోర్ మూసేసి జలప్రలయం రప్పించుంటున్నాడు. అందరు చనిపోయింటున్నారు. కానీ నోవా కుటుంబం ఒక్కటే అక్కడ బ్రతికి ఉన్నారనమాట. హల్లెలూయా. అలా నోవాహు ఎందుకు నీతిమంతుడు అంటున్నాడంటే, నోవాహు నీతిగా బ్రతుకుంటున్నాడు, పాపం లేకుండా బ్రతుకుంటున్నాడు, నిందారహితునిగా బ్రతుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్టు చేస్తూ జీవించుంటున్నాడు. కాబట్టి తన జీవితాన్ని, తన కుటుంబంని కాపాడుకున్నాడు. ఒక వంశం అనమాట. హల్లెలూయా. అంతవరకు జరగని సంఘటన అది ఏంటంటే, అప్పటి వరకు వర్షాలు పడేటివి
కాదు భూమి మీద, కానీ వర్షాలు పడేటివి కాదు, కానీ భూమి మీద మంచుతో మంచు ఏదైతే పడుతుందో ఆ మంచు ద్వారా చెట్లు మొలిచేటి, పొలంలో పెరిగేటి, అవన్నీ పెరిగేటి మంచు ద్వారా, కానీ వర్షంలో పడేటివి కాదు. కానీ అప్పుడు నేను వర్షంలో రప్పిస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యమని నోవా అనుకోకుండా దాన్ని విశ్వసించి ఆ ప్రకారం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని మాటను విని ఆ ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి నోవా ఎలా ఉన్నాడంట, నీతివంతంగా జీవించుంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే అబ్రహామును చూస్తా ఉన్నాము. అబ్రహాము 75 ఇయర్స్ అప్పుడు ఏం చేస్తుంటాడు, దేవుడు అబ్రహామును దర్శించి నీ కుటుంబం నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు అనమాట. ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే, దేవుడు ఆ కుటుంబం నుంచే బయటికి రా, దేశం నుంచి బయటికి రా, నీ ఊరి నుంచే, నీ వారి నుంచే బయటికి రా అని చెప్పి ఎందుకు పిలుస్తున్నాడంటే, వారి కుటుంబం ఏం చేస్తున్నారంటే వారు విగ్రహారాధన చేసేవారు, సూర్యునికి ముక్కేవారు, చంద్రునికి ముక్కేవారు, వారు బొమ్మలను చేసుకుని ఆ బొమ్మలకు మొక్కుతూ బ్రతికేవారు అనమాట. కానీ వారి తల్లిదండ్రులు ఆ విధంగా ఉన్నప్పుడు అబ్రహాం ఒక్కడే వారికి వేరుగా ఉండేవాడు అనమాట. అబ్రహాం ఒక్కడే నిజమైన దేవుడు ఎవరా అని చెప్పి ఎదురు చూసేవాడు. అబ్రహాం ఒక్కడే నిజమైన దేవుడు ఎవరా అని చెప్పి ఆలోచించేవాడు అనమాట. ఈ అబ్రహాము ఎవరంటే నోవాహుకు 3 కొడుకులు ఉంటున్నారు అనేసి షేము, హాము, యాఫెతు అని చెప్పి ఆ మొదటి కుమారుడైన షేము సంతానంలో ఎవరు వచ్చింటున్నాడు అనమాట, అబ్రహాం వచ్చింటున్నాడు అనమాట. షేము సంతానంలో అబ్రహాము ఇక్కడ పుట్టింటున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నోవాలో ఉన్న ఆ భక్తి అనే జీవితం షేములో ఉంది. ఆ షేములో ఉన్న భక్తి అనే జీవితము ఎవరికి వచ్చింది, అబ్రహాముకు వచ్చింటున్నది అనమాట. కానీ అబ్రహాము తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు, సూర్యుడిని చంద్రుని పూజించేవారు, మరి బొమ్మలను తయారు చేసుకుని వాటికి పూజించేవారు. కాబట్టి అబ్రహాం అక్కడే వేరుగా ఉండేవాడు. కాబట్టి దేవుడు అబ్రహామును దర్శించి ఏమంటున్నాడంటే, జెనసిస్ చాప్టర్ 12:1 నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పి ఇక్కడ దేవాదేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఎక్కడి నుంచి పొమ్మంటున్నాడు ఆయన, నీ దేశం నుండి పొమ్మంటున్నాడు, నీ బంధువుల నుంచి పొమ్మంటున్నాడు, నీ తండ్రి ఇంటి నుంచి పొమ్మంటున్నాడు. ఎందుకంటే ఆ దేశం అంతా విగ్రహారాధనతో నిండుకొనింది, ఆ తండ్రి కుటుంబం అంతా విగ్రహారాధనతో నిండుకొనింది, బంధువులంతా విగ్రహారాధనతో నిండుకొని ఉన్నారనమాట. అక్కడ ఈ అబ్రహాము ఎవరంటే నీతివంతునిగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రహాము వారి మధ్యలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అక్కడి నుంచి బయటికి పొమ్మని చెప్పి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ దేవుడు చెప్పింటున్నాడు. ఇంకా కింది భాగంలో చూసినట్లయితే నేను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను, నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్పినప్పుడు ఆ మాటలు ఏవి కూడా అబ్రహాము తృణీకరించకుండా ఇది ఎలా సాధ్యం అని చెప్పి కూడా అడగకుండా ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు చెప్పిన విధానంగా ఆయన బయలుదేరింటున్నాడు అనమాట. ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, బయలుదేరింటున్నాడు, వెళ్తా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, దేవుడు బయటకైతే రమ్మని చెప్పింటున్నాడు, కానీ ఏ మార్గాన వెళ్ళాలో చెప్పలేదు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. కానీ తెలియని మార్గానికి, తెలియని గమ్యానికి ఏం చేస్తున్నాడంటే అబ్రహాము దేవుని మీద విశ్వాసముతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అందుకనే అబ్రహాము ఎందుకు నీతివంతుడు అంటున్నాడు అంటే, ఇక్కడ మనం జెనసిస్ చాప్టర్ 15:6 మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది, అబ్రహాము దేవుడి మాటను నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉందన్నమాట. జెనసిస్ చాప్టర్ 15:6 అతడు యెహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని. హల్లెలూయా. అతను యెహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పింది ఇక్కడ వాక్యంలో అనమాట. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని మాటలు నమ్మెను, దేవుని మాటలు విశ్వసించను, త్రోసివేయలేదు, సందేహపడలేదు. కాబట్టి ఏం చేసింటున్నాడు, దేవుడు అతనికి నీతిగా ఎంచబడింటున్నాడు అనమాట. కానీ దేవుడు ఎన్నైతే ఆశీర్వాదంలో అబ్రహాము జీవితంలో అబ్రహాం తెచ్చింటున్నాడు, ప్రతి ఒక్క ఆశీర్వాదము నెరవేర్చుంటున్నాడు అనమాట. సంతానం ఇస్తానని చెప్పింటున్నాడు, కానీ అది అసాధ్యమైన సమయంలో సంతానం ఇస్తానని చెప్పి 25 years వరకు వెయిట్ చేయించి తర్వాత 25 years కి
అబ్రహాము 100 ఏళ్ళ గలవాడైనప్పుడు, శారా 90 ఏళ్ళ గలదైనప్పుడు, అది అది సైన్స్కే కానీ మానవ ఆలోచనలే కానీ అది వ్యతిరేకమైన సమయంలో మనకు ఒక సంతానం ఇస్తా ఉంటున్నాడు అనమాట దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంతో చెప్పింటున్నాను, నేను నాకు కుమారుని ఇస్తానని చెప్పి, ఆ కుమారుని ద్వారా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పింటున్నాడు. ఆ కుమారుని ఎప్పుడు ఇచ్చింటున్నాడు అంటే వాళ్ళు పూర్ణ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు 100 years అప్పుడు వాళ్ళకి కుమారుని ఇచ్చింటున్నాడు అనమాట. అదే విధంగా చూసినట్లయితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మరలా దేవుడు ఏమంటున్నాడంటే అదే కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి అర్పించు అని చెప్పి ఇక్కడ అబ్రహాముతో చెప్తున్న సమయంలో ఇవ్వక ఒక కుమారుని ఇచ్చింటున్నాడు. అదే కుమారుని బలిగా అరుగుతున్నాడు దేవుడు అని చెప్పి ఏమి కూడా సనగకుండా, ఏమి కూడా గొనగకుండా, ఏమి కూడా అనకుండా నా దేవుడు చెప్పింటున్నాడు కాబట్టి నేను తీసుకుని వెళ్ళి అర్పిస్తా, దేవుడు మరలానగా తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడు అని చెప్పి దేవాది దేవుడు అబ్రహాం ఇక్కడ నమ్ముతున్నాడు అనమాట. మోరియా పర్వతం వరకు వెళ్ళింటున్నారు, కానీ అదే పిల్లవాడు అడుగుతున్నాడు, తండ్రి ఇక్కడ నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, అన్ని ఉన్నాయి, కానీ బలి అర్పించడానికి పొట్టేలు ఎక్కడ అని అనగా అబ్రహాం అంటున్నాడు దేవుడు చూసుకుంటాడు దాన్ని అని అంటున్నాడు. హల్లెలూయా. చూసుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడని చెప్పి విశ్వాసంతో ఆయన ఆ మాట పలకగా ఆయన కొండ మీదకి వెళ్ళింటున్నాడు, అన్ని సిద్ధం చేసింటున్నాడు, పిల్లవాడిని కూడా పడుకోబెట్టింటున్నాడు అర్పించడానికి, బలి అర్పించడానికి. కానీ అదే సమయంలో దేవుడు ఒక పొట్టేలుని పైకి తీసుకొని వచ్చి వాళ్ళ ఎదుట నిలిచింది, అబ్రహామా అతని పిల్లవాని మీద చేయి వేయకము, అదిగో అక్కడ పొట్టేలు, దాన్ని బలిగా అర్పించమని చెప్పి ఆ పిల్లవాడిని అతనికి తిరిగి చేసింటున్నాడు. నీ విశ్వాసం పరీక్షించడానికి కోసం అని చెప్పి నేను ఇంతవరకు చూసింటున్నాడు, నీవు బహుగా విశ్వాసం చూపించినావు అని చెప్పి అబ్రహాంతో చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని కంప్లీట్ గా విశ్వాసం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నలుగురు జీవితంలో మనం చూసింటున్నాము అనమాట. నలుగురు నీతిమంతులుగా పిలువబడింటున్న వారిని చూసింటున్నాము. మరి వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఇక్కడ ఏబేలు జీవితంలో చూసినట్లయితే మనం శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి అని చెప్పి మనం చూస్తా ఉన్నాం అనమాట. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు అనమాట. శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు అనమాట. అప్పుడైతే బలు అర్పిస్తున్నాడు, శ్రేష్టమైన అర్పిస్తున్నాడు. కానీ ఇప్పుడైతే దేవుడు మన జీవితంలో కోరుకున్న శ్రేష్టమైన సంగతి ఏంటంటే మన సమయము, ఇంకొకటి మన జీవితము నిందారహితంగా కంప్లీట్ గా మనం ఆయనకు సమర్పించుకోవడమే దేవుని చిత్తం. అంటే కంప్లీట్ గా మనం సమర్పించుకోవడం, మనం ఏమి చేసినా ఏం చేయబోతున్నా ఇది ప్రతిదీ దేవుని సన్నిధానంలో పెట్టుకోవడమే, ప్రతిదీ దేవుని సన్నిధానంలో పెట్టుకోవడం, మనమే మన ప్రాణాత్మ దేహంగా సమర్పించుకోవాలన్నది దేవునికి ఇష్టమైనది ఉంటున్నది అనమాట. హల్లెలూయా. శ్రేష్టమైనది ఉంటున్నది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి హానోకు జీవితంలో చూసినట్లుగా హానోకు దేవునితో నడిచినట్లుగా, దేవునికి ఇష్టడుగా నడిచినట్లుగా మనం కూడా దేవునితో నడవాలని, దేవునికి ఇష్టడుగా నడవాలని మనం ఇక్కడ నేర్చుకోగలం అనమాట. దేవునితో ఇష్టడుగా నడవడం అంటే ఏంటంటే మన ప్రతిదీ మనము దేవునితోనే చెప్పుకుంటూ, ప్రతిదీ దేవునికి అన్ని డిస్కషన్ చేసుకుంటూ, ప్రతిదీ దేవునితోనే మాట్లాడుకుంటూ, ప్రతిదీ దేవునితోనే షేర్ చేసుకుంటూ, ప్రతి విషయంలో దేవుని కోసం కనిపెడుతూ ఎదురు చూస్తూ ఆయన చిత్తాన్ని కోసం ఎదురు చూస్తూ జీవించడం, ఆయనతో పాటు నడవడమే దేవుని చిత్తం అనమాట. ఇక్కడ నోవా జీవితంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే మనం నింద రైతులుగా జీవించాలి, పాప రైతులుగా మనం జీవించాలనేది దేవుని చిత్తం, దేవునికి ఇష్టలుగా జీవించాలన్నది దేవుని చిత్తం అంటున్నది అనమాట. హల్లెలూయా. ఇక్కడ 4వదిగా చూసినట్లయితే అబ్రహాము వలె మనం జీవించాలి. విశ్వాసంతో, సంపూర్ణమైన విశ్వాసంతో, కదలని విశ్వాసంతో మనం జీవించాలనేది దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం అనమాట. వీళ్ళు ఎందుకు నీతివంతులుగా పిలువబడుతున్నారంటే వీళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతికింటున్నారు, దేవుని దృష్టిలో సరి అయినవి చేసి ఇష్టలుగా బ్రతుకుతున్నాడు. మనం చూసింటున్నాము నీతి అనగా ఏమిటంటే దేవుని దృష్టిలో సరి అయినవిగా ఉన్నదాన్ని బట్టి ఏమంటారు అనమాట నీతి అని చెప్పి పిలుస్తారని చెప్పి చూసింటున్నాము. కాబట్టి వీళ్ళ నలుగురు ఏం చేసింటున్నారు అంటే దేవుని దృష్టిలో నీతిగా, దేవుని దృష్టికి ఇష్టమైనవి చేసింటున్నారు. దేవుని దృష్టిలో, దేవుని ద్వారా మనం పిలువబడుతున్నారు.
నీతిమంతులని చెప్పి పిలువబడుతున్నారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ 4 విషయాలను బట్టి మనం కూడా దేవుని సన్నిధానంలో మనం కూడా ఉండి ఆ విధంగా జీవిస్తాం అనమాట. ఒకటి శ్రేష్టమైనది దేవునికి ఇస్తాము. శ్రేష్టమైనది ఏంటో కాదు, మనమే మన జీవితం, మన సమయం, మన సమస్తమును దేవుని చేతికి అర్పించుకొని దేవునితో జీవిస్తాం. రెండోదిగా దేవునితో పాటు నడుస్తాము. దేవునికి ఇష్టలుగా నడుస్తాము. అంటే దేవునికి ఇష్టలుగా మనం నడుచుకుందాం. మూడోదిగా దేవుని సన్నిధానం ఇంత రైతులుగా నడుచుకుందాము. దేవునితో నడుస్తాము. హల్లెలూయా. నాలుగోదిగా చూసినట్లయితే విశ్వాసముతో దేవుని విశ్వాసంతో జీవిస్తాము. విశ్వాసంతో బ్రతుకుతాము. విశ్వాసంతో జీవిస్తాము. మనం కూడా నీతిమంతుల వలె మనము కూడా ఉందాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వాక్యంతో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనని చెప్పి నేను నమ్మొచ్చున్నాను. ఈ పాయింట్స్ అన్ని, ఈ వాక్యాన్ని మీ హృదయంలో నిలుపుకొని ఈ వాక్యానుసారంగా మీరు జీవించండి. ఈ దినం మొదలుకొని దేవుని కృప, దేవుని కనికరము మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, నీకే వేలాదిగా స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా నీతిగా ఎలా బ్రతకాలి అన్నది గురించి రజన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు ఎవరైతే రజన నీతిగా జీవించలేకపోతున్నారో దేవేశ, వారందరూ రజన నాయన ఇది మేము మాట్లాడిన మాటలను బట్టి ఆ ప్రకారం రజన అందరు నీతిగా జీవించేటకు తండ్రి కృపజూపమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. నీతిగా బ్రతకనివ్వకుండా వారి జీవితంలో ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రజన వాటిని తరిమి కొట్టమని వేడుకుంటున్నాం తండ్రి. తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. దూరం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు నీతివంతులుగా, నీకు ఇష్టలుగా, నిందారహితులుగా, విశ్వాసంతో జీవించే కృపని రదన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రియులకు రదన మీరు అనుగ్రహించలేదని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మీ సన్నిధానంలో బ్రతిని ఆడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు మాత్రమే చెల్లించుకుంటున్న అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఇంతవరకు విన్న వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. నోవా వలె, నేను హేబేలు వలె దేవునికి శ్రేష్టమైనది అర్పించుకుందాం. హానోకు వలె దేవునితో నడుస్తాం. దేవునికి ఇష్టడుగా నడుచుకుందాం. నోవా వలె నిందారహితులుగా నడుచుకుందాం. దేవునితో నడుచుకుందాం. అబ్రహాము వలె విశ్వాసంతో, దేవునికి సంపూర్ణమైన విశ్వాసంతో మనం నడుచుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఏ క్షణానికైనా రావచ్చు. కాబట్టి అందరము సిద్ధపడి ఆయన కోసమే ఎదురు చూస్తాం, సిద్ధపడతాము. ఆయన రాకడ కోసం, ఆయన రాకడలో ఎత్తబడే స్థితిలో మనం ఉందాము. విడవబడే స్థితిలో ఉండడం వద్దు, ఆయన ఎత్తబడే స్థితిలో మనం ఉందాము. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.